వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. ముందుగా మెగా విజన్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికలకు వెలువడిన నోటిఫికేషన్. 3 దశలలో ఎన్నికలు. జనవరి 7 నుండి మొదలు కానున్న నామినేషన్ల పర్వం. బడాపహాడ్ పుణ్యక్షేత్రం వద్ద అసౌకర్యాల నెలవు. మెట్ల మార్గం పక్కన రోడ్డు మార్గం నిర్మించాలంటున్న భక్తులు. ఆదాయం ఉన్నా వనరులు కరువు. థర్టీ-ఫస్ట్ వేడుకలలో అపశృతి. అదుపు తప్పి బోల్తా పడిన ద్విచక్ర వాహనం. 2 యువకులు మృతి. నూతన సంవత్సర సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. చల్లంగా చూడాలని మొక్కులు. ఘనంగా లక్ష్మీ నరసింహుని కళ్యాణోత్సవం. చంపేస్తున్న చలి, పడిపోయిన ఉష్ణోగ్రతలు. మున్ముందు తీవ్ర ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు. పంచాయతీ పోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పంచాయతీరాజ్ చట్టంలో తీసుకున్న కొత్త ఆర్డినెన్స్ ఆధారంగా పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆశావాహులు ఇప్పటి నుండే ప్రచారం మొదలుపెట్టారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నవారు కాస్త కాకా చాచా అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓ రకంగా ప్రచారం జరుపుతున్నారు. పల్లెల్లో మరోమారు రాజకీయ వేడి పెరిగింది. చల్లటి చలిలో పల్లె ఎన్నికలు వేడిని పుట్టిస్తోంది. పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. అందుకు రాష్ట్ర సర్కార్ సైతం రెడీ అంటోంది. 100 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించిన నాటి నుండి అందుకు తగిన విధంగా కసరత్తు ఆరంభమైంది. ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది శిక్షణ ఓ మారు పూర్తయింది. ఎన్నికలకు కావాల్సిన బ్యాలెట్ బాక్సులు మండలాలకు వచ్చి చేరాయి. 2011వ జనాభా ఆధారంగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆదివారం జిల్లాలో 558 పంచాయతీల రిజర్వేషన్లు ప్రకటించారు. అన్ని గ్రామాల రిజర్వేషన్లు వెలువడ్డంతో పోటీలో నిలవాలనుకునేవారు ఇప్పటి నుండే ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు రిజర్వేషన్ ఎవరికి వస్తుందో అని ఆశించి డైలమాలో ఉన్నవారు కాస్త వారికి అనుకూలంగా రావడంతో పోటీకి సై అంటున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలలో పార్టీ మార్క్ కనబడుతోంది. ఏదో ఓ పార్టీలో కార్యకర్తగా తిరిగి పోటీలో నిలవాలనుకుంటున్న వారు కాస్త ఆ పార్టీకి చెందిన వారిగా భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం స్థానిక సంస్థలతో తమ సత్తా చాటాలన్న ఉద్దేశంతో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందుకు అనుగుణంగా సర్కారు ప్రకటన సైతం అందరిలో జోష్ను నింపింది. 3 దశలలో ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు జరుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 3 డివిజన్లలో ఆర్మూర్ డివిజన్లో మొదటి దశ, బోధన్ డివిజన్లో 2వ దశ, నిజామాబాద్ డివిజన్లో 3వ దశ ఎన్నికలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సర్పంచ్ ఓటు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యునికి తెల్ల పేపర్ను బ్యాలెట్గా ఉపయోగించనున్నారు. నోటిఫికేషన్ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల గుర్తుల ఆధారంగా బ్యాలెట్ పేపర్ ముద్రణ జరపనున్నారు. మొత్తం మీద పల్లె పోరుకు పూర్తి స్థాయి కసరత్తు సిద్ధమయ్యిందని చెప్పవచ్చు. రిజర్వేషన్ల ప్రక్రియ ముగియడంతో అప్పుడే గ్రామాల్లోని రచ్చబండ వద్ద సర్పంచ్ స్థానం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు.
గడిచిన సంవత్సరం అందరి కృషి వలన పండుగలను ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇదే చొరవతో రానున్న రోజుల్లో సైతం ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. నూతన సంవత్సర ఆరంభ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో ప్రశాంతి నిలయంలో నిజామాబాద్ ఆర్మూర్, బోధన్, ఆర్మూర్ రిజర్వ్, ఎన్బీఐ, సిసిఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కలిసి పుష్పగుచ్చాలను తీసుకెళ్లి అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డికి ఇచ్చారు. ఇదే విధంగా నూతన సంవత్సరంలో జరిగే అన్ని రకాల పనులు ప్రతి ఒక్కరూ బాగా నిర్వహించాలని ఆయన అన్నారు. పలువురు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. చలి చంపేస్తోంది. పగలు సైతం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలి నుండి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల యత్నాలు చేస్తున్నారు. భోగి ముందు పెట్టే చలి కాస్త డిసెంబర్ చివరి వారం నుండి ఆరంభమైంది. భోగికి మరో 14 రోజుల గడువు ఉండడంతో ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పదిహేను రోజుల క్రితం ఆంధ్రాలో ఏర్పడ్డ పెథాన్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. తుఫాన్ తీరం దాటిన అనంతరం కాస్త వాతావరణంలో మార్పు వచ్చింది. తిరిగి చలి పంజా విస్తృతోంది. చలికి భయపడి భానుడు సైతం కాస్త ఆలస్యంగానే వెలుగుతున్నాడు. చలి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు వేకువజామున భానుడి కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ పనులు, ఇతరత్ర పనులు చేసేవారు తెల్లవారుజామునే లేచి చలిమంటలు కాచుకొని వారి పనులలో నిమగ్నమవుతున్నారు. ఉదయాన్నే వచ్చే పేపర్ బాయ్, పాల విక్రేతలు పలువురు చలి తీవ్రత నుండి తట్టుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాత నడక మరియు జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు సైతం ఎప్పటి మాదిరి ఉదయాన్నే గ్రౌండ్కు వెళ్లడం లేదు. కాస్త ప్రొద్దుపోయిన తర్వాతే బయటకు వెళ్తున్నారు. మరికొందరు ఉదయం పూట జరిపే పనులను వాయిదా వేసుకుంటున్నారు. 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునే యత్నం చేస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పడిపోవడంతో పాటు రాత్రిపూట మంచు, ఉదయం పూట పొగమంచు దుప్పటి కప్పేస్తోంది. వర్షపు నీరులా ఇంటి పైకప్పుల నుండి మంచునీరు కురుస్తోంది. మంచు తేమ ఉదయం పూట ఆరు బయట ఉన్న వాటిపై కనిపిస్తోంది. మార్చి నెల వరకు చలి ప్రభావం ఇలాగే ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ఈ ప్రభావం పెరిగే అవకాశం ఉందంటున్నారు. మన ప్రాంతంలోనే ఇలా ఉంటే మంచు ప్రాంతాలలో చలి తీవ్రత ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు. చలి పులితో ప్రజలు వణికిపోతున్నారు. రోజుల కఠోర నియమాలను పాటించి దీక్షను పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకున్నారు. శబరికొండపై ఉన్న మణికంఠుణ్ణి దర్శించుకోవడానికి బయలుదేరారు. శరణం శరణం అయ్యప్ప బ్రోవరా మణికంఠ శరణం శరణం అయ్యప్ప
అయ్యప్ప మాలధారణ చేసిన వారు శబరికొండపై వెలిసిన అయ్యప్పను దర్శించుకోవడం అనేది సంప్రదాయం. అందులో భాగంగా కోటగిరి మండల కేంద్రంలో అయ్యప్ప మాలధారణ చేసిన వారు ఇరుముడి కట్టుకున్నారు. మొదట గణపతి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశారు. మాలధారులకు ఇరుముడి బియ్యాన్ని, డబ్బును అందజేశారు. గురుస్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపారు. 70 మంది స్వాములు ఇరుముడి కట్టుకుని శబరికొండకు బయలుదేరారు. మణికంఠునిగా మహిళన వెలసి మహిమలు చూపే మహనీయము. ఆధ్వర్యంలో శబరిమల యాత్రకు ఇరుముడి కట్టుకుని బయలుదేరుతున్నాం. ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో మాల వేసి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇరుముడి వేసి కట్టుకుని శబరిమల యాత్ర బయలుదేరుతున్నాం. ఆ స్వామి కృపాకటాక్షం వల్ల ప్రతిరోజు ప్రతి సంవత్సరం స్వాములు దినాదినంలో వెళ్తున్నారు. ఈ సంవత్సరం మా దగ్గర మండలంలో 70 మంది స్వాములైనందుకే స్వామి దయ వల్లనే ఇంతమంది స్వాములైన ఆ యొక్క స్వామి ఆశీర్వాదం వలన ప్రతి సంవత్సరం స్వాములు గణనీయంగా పెరుగుతున్నారు. కాబట్టి ఈ రోజు మేము ఇక్కడి నుంచి సాలిపురంగా పేరుగాంచిన జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది. మహావిష్ణువు నాభి నుండి పుట్టిన అష్టముఖి కోనేరు ఈ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ కోనేరులో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయన్నది నమ్మకం. ధనుర్మాస స్వాతి నక్షత్ర సమయంలో లక్ష్మీ నరసింహుని కళ్యాణోత్సవం ఘనంగా జరిపారు. మహావిష్ణువుకు ప్రీతిపత్రమైన మాసం ధనుర్మాసం. అందులో మంగళవారం స్వాతి నక్షత్రంతో పాటు ఇంగ్లీష్ నూతన సంవత్సరం రావడంతో జాన్కంపేట్ కొండపై ఉన్న ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిపారు. ప్రతి మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం రోజున కళ్యాణ క్రతువు జరుపుతారు. అందులో ధనుర్మాసం కావడంతో ఈ క్రతువుకు ప్రత్యేకత సంతరించుకుంది. మంగళవారంతో పాటు నూతన సంవత్సర ఆరంభం రోజు కావడంతో ఉదయం పూట కొండపై కళ్యాణ క్రతువును ఘనంగా జరిపారు. ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఆలయ పూర్వ కమిటీ పెద్దలతో పాటు మాజీ సర్పంచ్ దశరథ్ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇంగ్లీష్ నూతన సంవత్సరం కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. శనివారం రోజున అమావాస్య వస్తుందని, ఆ రోజున అష్టముఖి కోనేరులో స్నానమాచరిస్తే సంతాన ప్రాప్తి, కష్టాలు తొలగిపోవడంతో సంపద కలుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఆలయ మాజీ కమిటీ చైర్మన్ విజయ్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా జరిపే కళ్యాణ వేడుకకు ధనుర్మాసంలో జరిగే కళ్యాణ వేడుకకు ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మార్గశిర మాసం ఇవాళ స్వాతి నక్షత్రం కాబట్టి ప్రతి స్వాతికి కళ్యాణోత్సవం జరుగుతుంటుంది. ఇవాళ ఫస్ట్ కాబట్టి స్వాతి నక్షత్రం వచ్చింది. చాలా జనాలు వచ్చారు కళ్యాణానికి. మరి ఇక ముందు కూడా 5వ తారీఖు అమావాస్య శనివారం ఉన్నది. ఆ రోజు కూడా అమావాస్య స్నానమాచరిస్తే కోనేట్లో అష్ట కష్టాలు పోయి సంతానం లేని వారికి సంతానము, సంపద లేని వారికి సంపద కలుగుతుంది భక్తులకు నమ్మకము. శివాలయం వస్తే మార్గంలో శివాలయం ఉంది, అక్కడ దర్శించుకుంటారు. ఆ తర్వాత లక్ష్మీనరసింహ ఆలయంలో వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, అక్కడ కూడా దర్శించుకొని భక్తులు వెళ్తుంటారు. ఈ మాసంలో మంగళవారం స్వాతి నక్షత్రం రావడం అనేది చాలా అరుదు. ఈ స్వాతి నక్షత్రం నాడు స్వామివారి కళ్యాణము ఘనముగా జరిపించి మరి యజ్ఞము కూడా చేయిస్తున్నాము. మరి అలాగే ప్రతి నెల స్వాతి నక్షత్రం నాడు స్వామివారి కళ్యాణం ఉంటుందని చెప్పి ప్రేక్షకులకు తెలియచేస్తూ మరి రాబోయే శనివారం అమావాస్యను పురస్కరించుకొని 5 తారీఖు కొత్త సంవత్సరంలో ఈ నెల 5 తారీఖు అమావాస్య శనివారం రావడం జరుగుతుంది. అమావాస్య శనివారం రావడం వలన అష్టముఖి పుష్కరిణి ఇక్కడ భారతదేశంలోనే ఏకైక ఈ అష్టముఖి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకునొచ్చు. వీరంతా ఎవరూ లేని అనాథలు. ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న పావని పెద్ద దిక్కుగా ఉండి పిల్లల ఆలనాపాలన చూసేది. గతేడాది ఆమె దేవుని వద్దకు చేరుకుంది. ఒంటరైపోతామనుకొని భావించిన పిల్లలకు పావని తల్లిదండ్రులు అండగా నిలిచారు. అనాథాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలను జరిపారు పలువురు.
కోటగిరిలోని అమ్మ అనాథాశ్రమంలో ఉంటున్న పిల్లలకు అండగా నిలవాలని ఓ అధ్యాపకురాలు భావించింది. నూతన సంవత్సరం రోజున మంచి విందు భోజనాన్ని అందించాలని మహిళా అధ్యాపకురాలు గాయత్రి భావించింది. పిల్లలందరికీ ఆశ్రమంలో భోజనం వడ్డించింది. కార్యక్రమాలు చేస్తున్న మేడం గారు అలాగే మా ఆశ్రమానికి వచ్చి పిల్లలందరితో పాటు కూర్చుని ఆనందంగా భోజనాలు వాళ్ళు కూడా పిల్లలతో కలిసి ఆనందపూర్వకంగా కూర్చుని అందరితో పాటు భోజనం చేశారు. ధన్యవాదాలు. వీరికి మా ఆశ్రమం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపు. అదేవిధంగా ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఇదిలా ఉండగా మండల ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సర సంబరాలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో బడాపహాడ్ దర్గా ఒకటి. దర్గా వద్ద మొక్కులు మొక్కుకుంటే అవి నెరవేరుతాయని నమ్మకం. మతాలకు అతీతంగా పొరుగు రాష్ట్రాల నుండి భక్తులొచ్చి కందూరి జరిపి మొక్కులు తీర్చుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన దర్గా వద్ద అసౌకర్యాలు కొరవడ్డాయని భక్తులు భావిస్తున్నారు. దర్గా అభివృద్ధికి సహకారం అందించాలని వారు కోరుతున్నారు. పెద్దగుట్ట అంటే తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. వర్ణి మండల పరిధిలోని జాకోర సమీపంలో కొండల మధ్య వెలిసిందే పెద్దగుట్ట. ఈ గుట్టపై ఉన్న దర్గా ఎంతో విశిష్టమైంది. చుట్టూ పచ్చటి చెట్లు, ప్రకృతి రమణీయతల మధ్య ఈ దర్గా వెలిసింది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. ప్రతి సంవత్సరం దర్గా వద్ద జరిగే ఉర్సు ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అంతేకాదు కోరిన కోరిక తీరిన వారు మామూలు సమయంలో సైతం దర్గా వద్దకు చేరుకొని కందూరి విందులు ఇస్తారు. బంధువులు మిత్రులను పిలుచుకొని కందూరి విందును కొండ కింది భాగంలో ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇంతటి విశిష్ట పుణ్యక్షేత్రం వద్ద భక్తులకు కావాల్సిన కనీస సౌకర్యాలు లేవు. మా మాటతోనే అయితే మంచి చెప్తుంటే చెప్పు. నడుచుకుంటూ కూర్చుంటే వచ్చిన దొర కాలు మొక్తా. ఓ ఇక శాత అయిందాక వచ్చిన కొడుకు కూర్చుంటా. ఆడికి 20 మాటలు కూర్చున్నా. శాత అవుతుంది ఈడికి ఆడదాకా పోతున్నాం కూర్చుంటున్నాం, ఆడదాకా పోతున్నాం కూర్చుంటున్నాం. అయ్యా దేవుని భక్తితోనే వచ్చినాం. ఏం చేస్తాము, పానం ముక్కుండాక వచ్చినాం. ఇక మీ దయ్యం. ఇక నాకేం పైసలు లేవు, ఏమేమి నెల పైసలు లేవు, ఏం లేవు. అయితే వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న ఈ దర్గా వద్ద భక్తులు తలదాచుకునేందుకు కావాల్సిన కాటేజీలు లేవు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు ఇక్కడ నివాసపు గుడిసెలు వేసి వాటిని కాటేజీలుగా అద్దెకిస్తారు. వక్ఫ్ బోర్డు వారు భక్తుల సౌకర్యార్థం కొన్ని షెడ్డుల నిర్మాణం జరిపితే దీనివల్ల వారి దందాకు నష్టం వాటిల్లుతోందని వీటిని ధ్వంసం చేశారు. ఇకపోతే గతంలో ఇక్కడ కూటమి సామ్రాజ్యం ఉండేది. వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. భక్తులను నిలువు దోపిడికి గురి చేసేవారు. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం కల్పించుకొని కాంట్రాక్టు వ్యవస్థను రద్దుపరిచారు. తిరిగి కూటమి కట్టేందుకు యత్నించిన వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బోధన్ ఆర్డీఓ చైర్మన్గా కమిటీ నియామకం చేశారు. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. దర్గాకు భక్తుల కానుకల రూపేణా లక్షలాది రూపాయల ఆదాయం ఉన్నా వక్ఫ్ బోర్డు వారు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్రింది భాగం నుండి కొండ మీద ఉన్న దర్గా దర్శనం కోసం వెళ్లాలంటే సుమారు 300 మెట్లెక్కాల్సిందే. చిన్నపిల్లలు, వృద్ధులు దర్గాను దర్శించుకోవాలంటే ఆపసోపాలు పడుతున్నారు. దర్గా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించినా, మేకబలి చేసినా అద్దె గుడిసెలతో పాటు ఇతరత్రా రంగంపై స్థానికులు ఉపాధి పొందుతున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన దర్గా దర్శనం కోసం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వారితో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. కానీ సౌకర్యాల లేమి ప్రజలను ఇబ్బంది కల్పిస్తోంది. కొండపైకి వెళ్లే మెట్ల మార్గంకు అనుగుణంగా రోడ్డు మార్గం రూపొందిస్తే వాహనాల ద్వారా సులువుగా వయసు పైబడిన వారు పైకి చేరుకొని దర్శనం చేసుకుంటారని భావిస్తున్నారు. తెలంగాణ సర్కార్ బడాపహాడ్ దర్గాపై దృష్టి సారించి భక్తుల అవసరాలకు అనుగుణంగా కొత్త రూపురేఖలతో తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. మనిషి గట్టిగా మంచిగా ఉండాలా, దేవుడికి తోచిన చేసుకోవాలా, నేను మంచిగా ఉంచుకోవాలా, దేవుడు గింతే. కొడుకులు అందరు మంచిగా ఉండాలా. ఎప్పుడు నుంచి చేస్తామా? మాలసద్దులో అప్పుడప్పుడు మాలసలు వస్తాయి. ఇట్లనే ఎక్కుతావా? ఏం పేరు? ఏం పేరు అమ్మా? గుడ్డెమ్మ గుడ్డెమ్మ అంటారు. గుర్తున్న శకుంతల గుర్తులేని గుడ్డెమ్మ అంటారు. ఎవరు నీది? ఉంటుంది అడవిలో పోషమ్మ. ఎవరు?
అడలి పోషమ్మ సైడ్ ఉంటుంది. మరి పెద్దగుట్టకు వచ్చే యువకులు అందరూ మరి తెలంగాణ వచ్చింది, మరి గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మరి మన తెలంగాణ గురించి కొద్దిగా ఆలోచిస్తే మరి పెద్దగుట్టకు ఇప్పుడు 300 చిల్లర మెట్లున్నాయి. ఇప్పుడు ముసలోళ్ళు అయితే ఎక్కలేరు. మరి అదే తెలంగాణ వచ్చింది మనకు, మరి రోడ్డు ఏదో సౌకర్యం ఏదన్నా ఒకటి చేపిస్తే అని బాగుంటుందని మనవి చేస్తాం. వారం, తిథి, నక్షత్రం కాదు, అందరితో మనం. పండగంటూ ప్రత్యేకత లేదు, కాలంతో పోటీ పడటం వీరి నైజం. ఉదయాన్నే నిద్రలేచి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి ఇంటిని సుందరంగా తీర్చిదిద్దుకోవడం పల్లె వాతావరణం. జనవరి ఆరంభంతోనే సంక్రాంతి శోభ సంతరించుకుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్టపొగ మంచు. వేకువజామున నిద్రలేవడం, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, ఆవు లేదా గేదె పేడతో కల్లాపు చల్లడం పల్లెటూర్లలో ఇది కామన్. చలి ప్రభావం ఎంత ఉన్నా, వర్షం కురిసినా వీరిలో మార్పు రాదు. జనవరి 1ని నూతన సంవత్సరంగా భావించి కల్లాపు చల్లి రంగులతో ముగ్గులు వేయడంలో యువతులు నిమగ్నమయ్యారు. మరోపక్క పాడి రైతుకు పండగ పబ్బం అనే తేడా లేదు. రోజువారీగానే ఉదయం లేవడం, పశువు పాకను శుభ్రం చేయడం, దానా పెట్టడం, పాలు పితకడం రొటీన్. మరోపక్క ఉదయం రాత్రి భోజనం చేసిన తర్వాత మిగిలిన పాత్రలను శుభ్రం చేయడం, కుళాయిల ద్వారా వచ్చే నీటిని పట్టుకోవడం లాంటి పనులలో మహిళలు నిమగ్నమయ్యారు. ఆలయ శిఖరంపై సుప్రభాత సేవతో మొదలవుతోంది పల్లెల్లో హడావుడి. జనవరి 1న పల్లెల్లో తెల్లవారుజామున జరిగే రోజువారీ పనులను మెగావిజన్ మీకోసం అందిస్తోంది. తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 31 తర్వాత సంవత్సర సంఖ్య పెరుగుతోంది. సంవత్సర కాలం గడిచిపోయిందన్న బాధ లేదా సంతోషంతో ఆ రోజు రాత్రి దావతులు జరుపుకుంటారు. మరుసటి రోజు నూతన సంవత్సరంగా భావిస్తూ ఈ సంవత్సరం అన్ని రకాలుగా అనుకూలంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆలయాలకు రద్దీ పెరిగింది. వరుస క్రమంలో ఉండి దేవుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హైందవ సంస్కృతి ప్రకారం ఉగాది నూతన సంవత్సరాది.
ముస్లింలు వారు ఒక రోజును కొత్త సంవత్సరంగా భావిస్తారు. కానీ ప్రపంచం మొత్తం నూతన సంవత్సరంగా భావించే రోజు జనవరి 1. 2018వ సంవత్సరానికి వీడుకోలు చెప్పేందుకు అర్ధరాత్రి వరకు పార్టీలు జరుపుకున్నారు. 12 గంటల సమయంలో కాలమానంతో పాటు తేదీ మారడంతో నూతన సంవత్సరంగా భావించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే జనవరి 1న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గడిచిన సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరంలోనైనా మంచి జరగాలని భగవంతుణ్ణి కోరుకున్నారు. ప్రసిద్ధిగాంచిన ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. ఆలయాలకు చేరుకుని అభిషేకం, అర్చన లాంటి ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆలయాల్లో అభిషేకాలు జరిపారు. వేకువజామునే నిద్రలేచి అభ్యంగ స్నానం ఆచరించి ఆలయాలకు చేరుకొని ఈ సంవత్సర కాలం అంతా మంచి జరగాలని ఆశిస్తూ దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు. పండితులచే వారి జన్మ నక్షత్రం, రాశి పేరిట అర్చన జరిపించుకొని అన్ని రంగాలలో రాణించాలని దేవుణ్ణి ప్రార్థించారు. దీంతో ఆలయాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. దేవుణ్ణి మనసారా పూజించి వారి విన్నపాలను మనసులో తలుచుకున్నారు. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే కానుకగా అందిస్తానని మొక్కులు మొక్కారు. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా, కొత్త కొత్త ఊహల్లో తెలిపోటిగా, మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్, గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ, కదిలల్లే కాలపు కన్నెకి టాటా చెప్పుదామా, జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. నూతన సంవత్సర వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. డిసెంబర్ 31 వేడుకలను జరుపుకోవడానికి కోనాపూర్ శివారులో వ్యవసాయ క్షేత్రంలో విందు ఏర్పాట్లు చేసుకున్నారు. విందు ముగించుకొని ఇంటి ముఖం పట్టిన వారు మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. బాన్సువాడ మండలం కోనాపూర్లో విషాదం చోటు చేసుకుంది. కోనాపూర్కు చెందిన అజయ్ అతని స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పొలం వద్ద 31 వేడుకలు జరుపుకున్నారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకున్న విందుల్లో మద్యం సేవించారు. పార్టీ ముగించుకొని తిరుగు పయనమైన వారు కాస్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మద్యం సేవించి బైక్ నడుపుతూ గ్రామానికి వస్తుండగా బైక్ అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్, దిగంబర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జట్టి అజయ్ అనేట ఆయన ఇంట్లో కోనాపూర్లో వాళ్ళ పొలంలో 31 డిసెంబర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ అజయ్ ఫ్రెండ్స్ అయిన మన మొక్కర్ల హిమకేత్ అని, తర్వాత శ్రీకాంత్, దిగంబర్, తర్వాత ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి అక్కడ పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకున్న తర్వాత 2:30 ప్రాంతంలో వీళ్ళు ఈ పల్సర్ ఈ హిమకేత్ బండిపైనే హిమకేత్ డ్రైవింగ్ చేసుకుంటూ నడుపుతుంటే దాని ఇంకా శ్రీకాంత్, దిగంబర్ ఇద్దరు బండి నడిపెట్టాయన తాగి ఉన్నాడు. తర్వాత ఆయన వెంబడి శ్రీకాంత్ కూడా తాగి ఉన్నాడు. దిగంబర్ అంటే ఆయన అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసేట ఆయన. వీళ్ళు ముగ్గురు ఒకటే బైక్ పైన ఈ కోనాపూర్ సైడ్ ఫ్రెండ్స్కి విషెస్ చెప్దామని చెప్పి వాళ్ళు బయలుదేరారు. తాగిన మత్తులో కుక్క ఏదో అడ్డం వచ్చి దాన్ని కంట్రోల్ చేయలేక తాగిన మత్తులో యాక్సిడెంట్ అయ్యి రోడ్డు కిందికి పడిపోయినారు. అక్కడ ఇద్దరు ఈ దిగంబర్ తర్వాత శ్రీకాంత్ అంటే స్పాట్ చనిపోయారు. హిమకేత్ అంటే ఇంజూరీ ఉండే అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసిన. దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంచాయతీ ఎన్నికలకు వెలువడిన నోటిఫికేషన్. 3 దశలలో ఎన్నికలు. జనవరి 7 నుండి మొదలు కానున్న నామినేషన్ల పర్వం. బడాపహాడ్ పుణ్యక్షేత్రం వద్ద అసౌకర్యాల నెలవు. మెట్ల మార్గం పక్కన రోడ్డు మార్గం నిర్మించాలంటున్న భక్తులు. ఆదాయం ఉన్నా వనరులు కరువు.
31st వేడుకలలో అపశృతి, అదుపు తప్పి బోల్తా పడిన ద్విచక్ర వాహనం, 2 యువకులు మృతి. నూతన సంవత్సర సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు, చల్లంగా చూడాలని మొక్కులు, ఘనంగా లక్ష్మీ నరసింహుని కళ్యాణోత్సవం. చంపేస్తున్న చలి, పడిపోయిన ఉష్ణోగ్రతలు, మున్ముందు తీవ్ర ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.